100 రోజుల 'బిగ్ బాస్' ప్రస్థానం ఈ రోజుతో ముగిసింది. అండ్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. విన్నర్ ఎవరు అనేది చెప్పే ముందు ఈ షో వల్ల నువ్వేం నేర్చుకున్నావు అనేది ఒకసారి తెలుసుకోవాలి. అండ్ నేనేం నేర్చుకున్నానంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, అండ్ మనకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, మనకు ఆపదొస్తే మనల్ని ఆదుకోవడానికి ఎవరొస్తారు అనే విషయాలు నేను బాగా నేర్చుకున్నాను. మరి మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. అండ్ గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడుకుంటే టాప్ 5లో అవినాష్ ఎలిమినేట్ అవుతాడు. అదృష్టం కొద్దీ అవినాష్ టాప్ 5 వరకు వచ్చాడు, కానీ ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి. అండ్ టాప్ 4లో ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరంటే ప్రేరణ. ఈవిడని బయట లేడీ టైగర్ అంటారు. అండ్ టాప్ 3లో ఎలిమినేట్ అయిన వ్యక్తి నబీల్. ఈయన్ని నామినేషన్ కింగ్ అంటారు బయట. అండ్ స్టార్టింగ్లో ఈయన ఒక హీరో, అండ్ చివరికి వచ్చేసరికి కమెడియన్ అయ్యాడు. ఫైనల్గా టాప్ 2లో ఎలిమినేట్ అయిన వ్యక్తి గౌతమ్. అశ్వత్థామ 3.0 ఈ సీజన్లో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. అండ్ ఫైనల్గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్. ఈ రోజుతో ఫ్యాన్ వార్స్, ఫ్రెండ్స్తో చిట్ చాట్ అండ్ ఫ్యామిలీ డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.